Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. So, మొన్న నేను ఒక వీడియో సెట్ చేశాను. సో ద గాడ్ హూ స్పీక్స్ అని చెప్పి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో దేవుడు ఏం మాట్లాడాడు నాతో, ఐ లవ్ యూ జీసస్ అంటే ఐ లవ్ యూ టూ అని చెప్పి నాకు మెసేజ్ త్రూ ప్రభు రిప్లై ఇచ్చాడని నేను మీకు వీడియో చేశాను కదా. సో దానికి కంటిన్యూషన్గా ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థాట్. సో మనము దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం, అది అందరికీ తెలుసు. సో దేవుడు మనతో మాట్లాడటం అంటే మన పర్సనల్ మెడిటేషన్ త్రూ మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు ప్రభు మాట్లాడటం, లేదా మన లైఫ్లో ఏమైనా సిచ్యువేషన్స్ జరిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడటం, మన కళ్ళ ముందు కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి, దాని త్రూ దేవుడు మాట్లాడటం. విల్ గో టు ద మీటింగ్స్, వీ విల్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ స్పెషల్ స్పీకర్స్, దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. సో ఇప్పుడు మనం చర్చెస్లో వెళ్ళినప్పుడు ఎవరైనా ఎల్డర్స్, ఆంటీ వాళ్ళు, లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ కౌన్సిలర్స్, సో మనం వాళ్ళతో ఫ్యూ థింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు సో వాళ్ళు మనకిచ్చే సజెషన్స్ త్రూ దేవుడు మనతో మాట్లాడటం. సో కొంతమంది పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటారు. ప్రేయర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు ప్రాఫెసీ చెప్తారు, సో నిన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అని. సో వాళ్ళ త్రూ దేవుడు మనతో మాట్లాడటం. మనము దేవునితో మాట్లాడాలంటే జస్ట్ నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ దేవుడు మనతో మాట్లాడాలంటే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను చూసారా, ఈ అన్ని సిచ్యువేషన్స్ దేవుడు యూస్ చేసుకోవాలి మనతో మాట్లాడాలి అంటే. సో ఈ భూమి మీద ఉన్న మనము ఎంత మిన్నల్లి వంటి వారం కదా. సో దేవుని ముందు మనం ఎంత చిన్న నలుసు లాంటి వారం. మనమైతే దేవునికి ఈజీగా ప్రేయర్ చేసి మాట్లాడేటట్లు దేవుడు యాక్సెస్ చేసుకున్నాడు. కానీ దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఎన్ని ప్రాసెసెస్. సో దేవుడు మనతో మాట్లాడాలి అంటే సో ఎన్ని సిచ్యువేషన్స్ యూస్ చేసుకోవాలి దేవుడు. కాబట్టి అంటే మనము ఎంత ఈజీగా దేవునితో మాట్లాడచ్చు, కానీ దేవుడు మనతో ఇన్ని సిచ్యువేషన్స్ నుంచి మాట్లాడేటట్లు ఇన్ని విధాలుగా ప్రభు మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రభు ఎప్పుడెప్పుడు వీళ్ళు ప్రేయర్ చేసుకుంటే వీళ్ళ లైఫ్లో నేను కలిగి ఉన్న ప్రణాళికని వీళ్ళకి విశదపరిచి నేను ఎలా ఈ విధంగా వాడుకోబోతున్నాను వీళ్ళని ఫ్యూచర్లో అని దేవుడు మనకి కన్వే చేసి దానికి తగ్గట్టుగా మనల్ని ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం మాత్రం ఈ లైఫ్లో మన పర్సనల్ సిచ్యువేషన్స్, మన లైఫ్ జర్నీస్, సో మెకానికల్ లైఫ్, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ ఏంటి, జాబ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, మ్యారేజ్ ఏంటి, అన్నీ సెటిల్ అయిన తర్వాత మన అసెట్స్ కూడగట్టుకోవటం ఫ్యూచర్ కోసం, పిల్లల కోసం, ఈ విధంగా మనం పర్సనల్గా అన్నిట్లో బిజీ అయి ఉంటాం. ఒక్క దేవుని కింగ్డమ్ కొరకు, దేవుని సేవ విస్తరణ కొరకు అది మాత్రం మనం మనసులో పెట్టుకొని పనిచేయం. సో దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడటానికి రెడీగా ఉంటాడు. ఈరోజు మనము నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకొని బైబిల్ చదివితే ప్రభు క్లియర్గా మన లైఫ్తో, మన లైఫ్ సిచ్యువేషన్స్ గురించి, మన ఫ్యూచర్ గురించి, సో ఆయన మన మీద కలిగి ఉన్న ప్రణాళికను గురించి క్లియర్గా మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. ఇట్స్ ఆల్ దాట్ జస్ట్ వీ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే అండ్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ through our personal experience, through our personal meditation of word of God. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే దేవుడు ఎప్పుడెప్పుడు మనతో మాట్లాడడానికి వేరే సిచ్యువేషన్స్ యూస్ చేసుకుంటాడో మరి అవన్నీ కాదు. కానీ మనము పర్సనల్గా వర్డ్ ఆఫ్ గాడ్ని మెడిటేట్ చేసినప్పుడు చాలా గొప్ప ఈరోజు రాత్రి మనం మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుత రీతిలో మనతో మాట్లాడి మనల్ని గైడ్ చేసేవాడుగా ఉన్నాడు. He's just waiting for us to just kneel down and pray for him, pray to him for our journey, for our life, for our future, where we have to glorify God in all the aspects. So hope God spoke to you through this video today. God bless you all. God is good all the time. God is good.